వాళ్ళంతా 6-10 వయస్సు దాటేశారు. ఇప్పుడు పని పాట లేదు అనే మాట లేకుండా పని పాట రెండింటినీ కలిపి చేస్తున్నారు. శేష జీవితంలో దిగులు మాని ఆహ్లాద కేంద్రంలో గడిపేస్తున్నారు. తనయులు ఇబ్బందులకు గురి చేస్తే వాటిని చట్టాల ద్వారా అధిగమిస్తున్నారు. పెన్షన్ వయసులో టెన్షన్ లేకుండా రిలాక్స్ అవుతూ మరింత మందిని ఆహ్వానిస్తున్నారు. దిగులు గుబులు లేకుండా ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. పెన్షన్ తీసుకునే వయసులో ప్రతి ఒక్కరికి టెన్షన్ అనేది కామన్. అలాంటి టెన్షన్ నుంచి విముక్తి అందించేందుకు సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. 2013 జనవరి 10న ఖమ్మం నగరంలో డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దీనికోసం ఒక హాల్ లాంటి గదిని కేటాయించింది. వెలిగేటి చంద్రమోహన్ 2006లో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ లో వచ్చే పెన్షన్ తప్ప ఇతర వ్యాపకాలు లేకపోవడంతో అనారోగ్యం సంభవిస్తుందని గ్రహించారు. దాంతో అడుగు ముందుకు వేసి సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో జిల్లా వ్యాప్తంగా 7,500 మంది సభ్యులున్నారు. ఖమ్మం కేంద్రంలో 3,500 మంది ఉన్నారు. ముదిగొండ, కూసుమంచి, తల్లాడ, తిరుమలాయపాలెం, సత్తుపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో జాయిన్ కావాలంటే 60 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కేంద్రానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు వస్తుంటారు. ఈ యొక్క ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశము, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వయోవృద్ధులు పోషణ సంరక్షణ చట్టం. ఆ చట్టాన్ని అమలు చేయడానికి వృద్ధాశ్రమాలు, ప్రతి జిల్లాల్లో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటి దీంట్లో ముఖ్య అంశాలు. వృద్ధాశ్రమాల కొరకు ఇదే జిల్లా కలెక్టర్ గారిని అడిగిన మేము దాని కొరకు మాకు బారుగూడెంలో ఖమ్మం రూరల్ మండలంలో 2 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఈ సంవత్సరం వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యాలయంలో మేము చేసేటువంటి వృద్ధులందరూ కూడా స్మాల్ ఎక్సర్సైజెస్, కూర్చొని చేసేటివి, సైక్లింగు. సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కేంద్రానికి వచ్చిన వృద్ధులంతా ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. ఇక్కడ 3 రకాల సైక్లింగ్లను ఏర్పాటు చేసుకున్నారు. థ్రెడ్మిల్, కుల్లీస్ ఏర్పాటు చేశారు. మిగతా వారంతా తమకున్న ఆసక్తి బట్టి క్యారం బోర్డ్, చెస్ ఆడుతుంటారు. ఇప్పటి తరం కంటే గతంలో ఉన్న తరం ఆటల్లో ఎక్కువగా చురుగ్గా ఉండేవారు. ఫోన్లు లేకపోవడంతో ఇండ్ల వద్ద క్యారం, చెస్లతో పాటు అనేక క్రీడల్లో నిమగ్నమయ్యేవారు. అందుకే పాత తరం వారు ఎక్కువగా చెస్తో పాటు క్యారం బోర్డ్ ప్రావీణ్యం పొంది ఉంటారు. రిటైర్డ్ ఉద్యోగులంతా క్యారం బోర్డ్, చెస్ ద్వారా తమ మానసిక ఒత్తిడిని అధిగమిస్తున్నారు. అంతేకాకుండా వివిధ శాఖల్లో పనిచేసిన వారు, వివిధ వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు ఇక్కడ గ్రూపుగా ఏర్పడి తమ అనుభవాలను, ప్రస్తుత పరిస్థితులను, రాజకీయాలను ఒకరితో మరొకరు పంచుకుంటూ కొత్త లోకంలో విహరిస్తున్నారు. ఎవరైనా కుమారులు వృద్ధ తల్లిదండ్రులను వేధించినా, పెన్షన్ లాక్కున్నా, ఇబ్బందులకు గురి చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి కఠినమైన శిక్షలు పడే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. సత్ప్రవర్తన కలిగే విధంగా కుటుంబ సంతానానికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మేము ప్రతి సమస్యను ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్, దానికి తోడు మాకు రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. రెడ్ క్రాస్ సొసైటీలో ఈ బెడ్ షాంపూలు, తర్వాత క్యాంపులు నిర్వహిస్తున్నాం. అట్లాగే ఫ్రీ మెడిసిను, ఫ్రీ వైద్యం అని సంచార వైద్యం పెట్టి గవర్నమెంట్ నుంచి ఒక వ్యాను ప్రతిరోజు కూడా విలేజ్లన్నీ తిరిగి ఇప్పుడు 1 సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక క్యాంపు చేస్తున్నాం. ప్రతిరోజు కూడా అలాంటి క్యాంపులు చేస్తూ మేము దీన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ 4 క్యారం బోర్డులు పెట్టి వాటికి లైట్లు, ఏసీలు పెట్టి చక్కగా వయోవృద్ధులందరినీ సాయంకాలం రాండి, ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చు. ఏరోబిక్స్ కూడా ఉన్నాయి, సైక్లింగ్ చేసుకోవచ్చు. చక్కటి ఆయురారోగ్యాలతో ఉండాలని, వయోవృద్ధులందరూ సుఖపడాలని డాక్టర్ గారి బాగా కోరిక. పల్లెటూళ్ళల్లో కూడా వయోవృద్ధుల్ని పిలిపించి
వాళ్ళకి సన్మానం చేస్తూ ఉన్నారు. ఈ సంస్థలో చేరిన వృద్ధులంతా గతం కంటే ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ సంస్థకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్నారు. 2016లో ఈ సంస్థ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా సేవా అవార్డును పొందింది. ఈ ఆర్గనైజేషన్ కు రూరల్ మండలం బారుగూడెంలో 2 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో భవన నిర్మాణం చేపట్టి వృద్ధుల సహాయం కోసం సదుపాయాలు కల్పించాలని అంటున్నారు. అనేక మంది యువత తల్లిదండ్రులను వీడి విదేశాల్లో ఉంటున్నారు. పిల్లలు లేకపోవడంతో అనేక మంది చిన్న చిన్న పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. పని మనుషులకు అన్ని పనులు చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోతున్నారు. అలాంటి వారి కోసం భవన నిర్మాణం చేపడితే వారందరూ ఎంతో సంతోషంగా ఉండే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. కలెక్టర్ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ప్రతి 3 నెలలకోసారి ఈ ఆర్గనైజేషన్ సమావేశాన్ని నిర్వహించాలి. కానీ అలాంటి సమావేశాలు నిర్వహించడం లేదు. వారి బాగోగులను జిల్లా పట్టించుకోవడం లేదు. దాంతో మరిన్ని సేవలు పొందాల్సిన వారు పొందలేకపోతున్నారని ఆర్గనైజేషన్ నిర్వాహకులు అంటున్నారు. ఇక్కడ ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా తల్లిదండ్రులకి పిల్లలు కనుక సరిగా చూడకపోతే వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకొని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు మంచిగా వాళ్ళు సర్దుకుంటారు. లేకపోతే లీగల్గా అయినా కలెక్టర్ గారితో పోలీస్ డిపార్ట్మెంట్తో వాళ్ళన్నీ తీసుకొని వాళ్ళ ఏమో సమస్యలు సెటిల్ చేయడానికి మేము దోహదపడతా ఉంటాం. వృద్ధాప్యంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న వారికి ఈ సంస్థ మరో ప్రపంచాన్ని పరిచయం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.